కేసీఆర్ రజతోత్సవ సభలో ఏం మాట్లాడతాడు? ఆయన స్పీచ్ ఏ విధంగా ఉంటది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వచ్చుడుతోటే మైక్ చదువుకొని జై తెలంగాణ అంటాడు. జై తెలంగాణ అంటే అర్థం కేటీఆర్ దృష్టిలో ఒక రాజకీయ అవకాశవాది. కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటిదది? తెలంగాణ నినాదం, తెలంగాణ, జై తెలంగాణ అనేటువంటి పదానికి అర్థం ఏంటిదంటే నీళ్లు, నిధులు, నియామకాలు, స్వపరిపాలన, ఆత్మగౌరవం. నీళ్లు కేసీఆర్కి అవసరమా? వ్యవసాయదారుడా? నిధులు ఒక ఎమ్మెల్యే కొడుకు ఆయన తెలంగాణ రావడానికి ముందు. నియామకాలు అంటే ఆయనకు అమెరికాలో మంచి జాబ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ ఉద్యోగం కోసం ఏం ప్రయత్నం చేయలే. పైగా తెలంగాణ ముల్కీ రూల్స్ నిబంధనల ప్రకారం ఆయన తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అర్హుడు కాదు. స్వపరిపాలన, ఆత్మగౌరవం. స్వపరిపాలన అంటే తెలంగాణలో కింది కులాలకి లేదా అధికారం లేని వాళ్ళకి, అంటే మెజారిటీ కులాలకు స్వపరిపాలన మీన్స్ వాళ్ళను వాళ్ళు పాలించుకోవాలి. కేవలం తెలంగాణలో 0.5% 0.5% ఉన్నటువంటి, అంటే 1,00,000 కూడా తక్కువ ఉంటారు వెలమ కులం వాళ్లకు స్వపరిపాలన తెలంగాణలో అంటే మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఎవరికి లేదు ఈ తెలంగాణలో? కింది కులాలకు లేవు ఆత్మగౌరవం. తెలంగాణలో వెలమలు, రెడ్లు, కొన్ని అగ్రకులాలకు స్వపరిపాలన వాళ్ళ చేతిలో ఉంది, ఆత్మగౌరవం వాళ్ళ చేతిలో ఉంది. ఆత్మగౌరవం కావాలని కొట్లాడినటువంటి మనము తెలంగాణలో వెలమ కులం ఒకరోజు కేసీఆరే TV9 మీటింగ్లో చెప్తాడు. ఈ ఒక సభలో చిన్న మీటింగ్లో ఏం చెప్తాడు అంటే, చర్చలో తెలంగాణలో వెలమలను దొరలు అంటారు, దొరలు అని మమ్మల్ని దొరలు అంటారు, మేము దొరలు అంటే గర్వంగా ఫీల్ అవుతాము, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ వెలమ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళకి తెలంగాణ అవసరమా? ఈ జై తెలంగాణ నినాదం అనేది ఎవరికి ఉపయోగపడ్డది అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జై తెలంగాణ అన్న నినాదం అనేది కల్వకుంట్ల కుటుంబం వాడిందంటే వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు తప్ప ఇంకోటి కాదు. అయితే ఇప్పుడు మనం కేసీఆర్ ఏం మాట్లాడతాడు మీటింగ్లో అనే విషయాలే మనం మాట్లాడుకున్నాం. జై తెలంగాణ ప్రజలారా, మీ వల్ల మా అయ్య అమెరికాలో ఎక్కడో పనిచేసుకుంటా ఉంటే ఆ బాత్రూమ్లు అడుగుతూ ఉంటే, అరే పిచ్చోడా ఇక్కడ ఇంత మంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుంది అక్కడే ఉన్నది రారా అని చెప్పేసి పిలిచిండు నన్ను. మీ దయ వల్ల తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని నేను అసెంబ్లీకి వచ్చిన. వచ్చుడుతోటే అక్కడ ఒక ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డికి మోసం చేసి నేను అసెంబ్లీలో అడుగుపెట్టిన. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2 సార్ల మంత్రిని కూడా చేసిన. మీ దయ ఉంటే రేపు మీ ఓట్లు కనుక మాకే పడితే రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా అయితే మీకు తెలుసు అధికారం పోయిన తర్వాత మా పరిస్థితి ఎట్లయిందో మీకు తెలుసు. అంతవరకు నేను యువరాజులా ఉంటుంది, ప్రభుత్వ పెత్తనం నా చేతిలోనే ఉండే, మంది మార్బలం నాతోటే ఉండే, పోలీసులు నేనే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పబ్బులకు పోతుని, తర్వాత సినిమా ఈవెంట్లకు పోతుని, ఆడియో ఫంక్షన్లకు పోతుని. ఇప్పుడు ఎవరు నన్ను పిలుస్తలే. తెలుసు నా బాధ ఏందో మీకు. అధికారం ఉంటే నేను యువరాజులా తిరిగిన. ఇప్పుడు నా పరిస్థితి బాగాలే. గతంలో ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నువ్వు డ్రగ్ టెస్ట్కు రా అని చెప్పేసి నన్ను సవాలు విసిరిండు. అప్పుడంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి తప్పించుకున్నా ఏదో ఒకటి చెప్పి. రేపు నన్ను పోలీసు వాళ్ళు గొర్ర గుంజుకపోయి ఒకవేళ డ్రగ్ టెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంది? కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, గత 10 ఏళ్ల క్రితం ఎట్లయితే అధికారం ఇచ్చిర్రో 10 ఏళ్ల నుంచి ఇప్పుడు కూడా మాకు అధికారం ఇయ్యరు. మీ పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయితా, మీ పేరు చెప్పుకొని ఇప్పుడు ఫామ్ హౌజులు కట్టుకున్నా కదా, ఇంకా ఫామ్ హౌజులు డెవలప్ చేసుకుంటా, ఇంకా ధరణి లాంటి చట్టాలు తెచ్చుకొని ఇంకేమన్నా అక్కడెక్కడ భూములు ఉంటే అవి కూడా ఆక్రమించుకుంటా, దళారులకు మేలు చేస్తా, ఓట్ల కోసం మిమ్మల్ని బిచ్చగాళ్ళు చేస్తా, మీకు ఎడ్లిస్తా, గొడ్లిస్తా, బర్లిస్తా, చేపలిస్తా, కోళ్ళిస్తా, అవన్నీ మీరు మేపుకుంటా ఉండండి. ఓట్లు వేసి మాత్రం మమ్మల్ని పార్లమెంటు చట్టసభలలో పంపించండి అన్నట్టు రేపు కేటీఆర్ మాట్లాడతాడు. అదే రేపు మాట్లాడేది.